మంచోడని చేరదీశారు. దిక్కులేనివాడని చేరదీసి ఇంట్లో చేర్చుకుని నా ఇంటి మీద పెత్తనమిస్తే ఇంతటి దారుణాన్ని ఒడిగడతాడా? నేను ఇంట్లో లేని సమయంలో నా భార్యని చేపట్టుకుంటాడా? ఇటువంటి వాడు మనుషుల మధ్య ఉండకూడదు, తగిన శిక్ష పడాల్సిందే. ఫలితం ఆ కుర్రాడికి కఠిన కారాగార శిక్ష పడింది. ఆ జైల్లో ప్రతి ఒక్కరూ, అరే చూడటానికి హీరోలాగా ఉన్నావు, ఇదేం పాపిష్టి పనిరా, నిన్ను చేరదీసి కడుపు నిండా భోజనం పెడితే నీ యజమాని భార్యని పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు ఒక మనిషివేనా అని ఆ కుర్రాడిని నిర్దాక్షిణంగా నిలదీసి నిందించుండొచ్చు. ఆ నిందలకు అపనిందలకు ఆ కుర్రాడు మౌనమే సమాధానం. సంజాషి ఇచ్చుకోవడానికి తాను ఏ పాపం చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. తనకు తెలిసిందల్లా తాను ఏ పాపం చేయలేదు. రెండోదిగా అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. కొన్నాళ్ళు ఆ శిక్ష భరించక అవమానాలు సహింపక తప్పలేదు. కానీ శోధించబడుతూ ఉంటే, శ్రమల పాలై అల్లాడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కాదు, మన దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోడు. నిర్ణయకాలం రానే వచ్చింది. ఒకరోజు రానే వచ్చింది. ఫరో దగ్గర నుండి యోసేపుకు కబురిచ్చింది. ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కలభావం చెప్పగల దమ్మున్నోడు యోసేపే అని తెలిసింది. యోసేపు దేవుని సహాయంతో కలభావం చెప్పటం, దాని ప్రతిఫలం యోసేపు చిన్న వయసులోని ఐగుప్తుకు ప్రధానమంత్రిగా నియమించబడటం అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది. నిష్కారణంగా యోసేపు సొంత వారి చేత దూషింపబడ్డాడు, ద్వేషించబడ్డాడు, పగటి కలలు కనేవాడు అని హేళన చేయబడ్డాడు, గోతిలో తోయబడ్డాడు, ఆఖరికి ఓ బానిసగా అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో బహు నమ్మకంగా జీవిస్తూ ఉంటే పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి మాటి మాటికి యోసేపుని విసిగిస్తూ తనతో పాపం చేయమని బలవంతం చేసినప్పటికీ, అయ్యో ఇంతటి ఘోరమైన దుష్కార్యమును నా దేవుని ఎదుట నేను ఎలాగూ చేయగలను అని అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు యోసేపు. తన కోరిక నెరవేరలేదనే కోపంతో పంతంతో పోతిఫర్ భార్య యోసేపు మీద నిందలు వేసి జైల్లో పెట్టించింది. కానీ యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతగా నిందించినా దేవుడు యోసేపుని హెచ్చించడం మాత్రం మానలేదు. ప్రధానమంత్రిని చేయక మానలేదు. రోజు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, నీ బంధువులు అయి ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, నిన్నటి వరకు బహు ఆప్యాయంగా ఉన్న నీ స్నేహితులు నేడు నిన్ను నిష్కారణంగా నిందిస్తూ, నీ మీద చాడీలు చెప్తూ, నీ మీద చెడుగా ప్రచారం చేస్తూ ఉంటే, అయ్యో నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోతుందో అంటూ భయపడిపోతున్నావేమో. భయపడొద్దు. అదే భయంతో వెళ్ళి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు. దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అధైర్యపడమాకు. దేవునికి అన్నీ తెలుసు. దేవుడు నీతో ఉంటే ఎవరు ఏమన్నా అనుకొని ఎంతగానో చెడు ప్రసారం చేయని, వారి మాటలు వినటానికి దేవుడు నరుడు కాదు. ఐగుప్తులు యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా యోసేపుని దేవుడు హెచ్చింపక మానలేదు. ప్రధానమంత్రిని చేయక మానలేదు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకమై నీకు విరుద్ధంగా మాట్లాడినా దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. నిన్ను ఎంతగా దీవించాలని హెచ్చించాలని అనుకుంటాడో అంతగా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అంతగా పైకి లేపుతాడు. నిన్నెవ్వరూ ఆపలేరు. అయితే సైతాను మాటలకు, వాడి మనుషులు వేసే నిందలకు కృంగిపోమాక, దేవునికి ఇచ్చిన బాధ్యతని, దేవునికి ఇచ్చిన పని, దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని నమ్మకంగా చేస్తూ వెళ్ళు. కొంచెం కాలం శ్రమ పొందిన తర్వాత ఆయనే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరుస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. యోసేపును కూడా దేవుడు అలాగే చేశాడు. శ్రమల్లోంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కటి ఆయన శ్రమలు, కష్టాలు ఆయనకి మెట్లుగా మార్చి సింహాసనం ఎక్కించాడు. స్నేహితుడా, నీవు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళు. నీకు సమాధానం దొరుకుతుంది, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.